10 మందిని రక్షించడం కోసం ఒక్కడిని చంపినా తప్పు లేదని చెప్పినటువంటి సందర్భాలు మనం సినిమాల్లోనూ, పుస్తకాల్లోనూ, మహానుభావుల నోటితోనూ వింటూ ఉంటాం. కానీ ఈరోజు కొన్ని కోట్ల మందిని రక్షించడానికి కొన్ని పనులు చేసినా తప్పేమీ లేదు. కానీ ఇక్కడ ఆ పనులు కూడా ధర్మబద్ధంగా చేస్తున్నప్పుడు విమర్శించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈరోజు పంజాబ్లో ఈడీ చేస్తున్నటువంటి సోదాల్ని బీజేపీ చేస్తున్నటువంటి సోదాలుగా కేజ్రీవాల్ చెప్పుకుంటున్నాడు. అంతేకాకుండా చాలామంది ప్రతిపక్ష నేతలందరూ కూడా చేతకాక వీళ్ళు చేసినటువంటి అవినీతిని ఈడీ బయట పెడుతుంటే బీజేపీ చేస్తున్నటువంటి దాడులుగానే చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతిని బయట పెట్టకూడదు. అలా బయట పెడితే బీజేపీ చేస్తున్నటువంటి దాడులుగా ప్రాపగండా చేస్తే ప్రజలు కూడా నమ్మడానికి అవకాశం ఉంటుందని వీళ్ళు అనుకుంటారు. వీళ్ళకి ఎంత సిగ్గు లేదంటే ప్రతిసారి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే ఇంకా కూడా మాట్లాడడానికి వీళ్ళకి నోరు వస్తూనే ఉంటుంది. ఇంత అవినీతి చేసినా మేము అవినీతి చేస్తున్నాము, బీజేపీ మా మీద దాడులు చేయిస్తుంది. ఈడీ అనేది దాడులు చేయకూడదు. మరి ఈడీ దాడులు చేయకపోతే ఈడీ దేనికి ఉంది, సిబిఐ దేనికి ఉంది, ఇవన్నీ దేనికి ఉన్నాయి? ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని అరికట్టడానికే కదా ఈ వ్యవస్థలన్నీ ఉన్నాయి. ఒకవేళ దాడులు చేయకపోతేనేమొచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా వీళ్ళు అవినీతి చేసుకుంటూ పోతారు. ఒకవేళ వాళ్ళు దాడులు చేస్తే మాత్రం బీజేపీ చేసినట్లుగా ప్రాపగండా చేస్తారు, ప్రచారం చేసుకుంటారు. అంటే వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. అంటే రాజకీయంగా వీళ్ళు వాడుకుంటే పర్వాలేదు, ఈడీ మా మీద దాడులు చేస్తుంది, బీజేపీ చేయిస్తుంది. మరి మేము చేసినటువంటి అవినీతి దాని గురించి చెప్పాలి కదా. మీరు చేసినటువంటి అవినీతి గురించి మీరు చెప్పరు. మీరు చేసినటువంటి అవినీతి ప్రజలు మర్చిపోవాలి, ప్రజలకు అది ఎక్కకుండా బీజేపీ చేస్తున్నటువంటి ఒక దాడిగానే అభివర్ణించాలి. ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఆట మొదలు పెట్టిందని చాలామంది అంటున్నారు. మొదలు పెట్టకపోతే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడైనా సరే దేశంలో ఈరోజు కొన్ని రాష్ట్రాలు, ఒక పశ్చిమ బెంగాల్ చూసినా, ఒక ఉత్తరప్రదేశ్ చూసుకున్నా, ఒక బీహార్ చూసుకున్నా, ఒక జార్ఖండ్ చూసుకున్నా ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు అవన్నీ కూడా ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల నుంచి ఎంతో కొంత బయటపడుతూనే ఉన్నాయి. ఇక జార్ఖండ్ మన చేతికి రాలేదు, ఇప్పుడిప్పుడే బీజేపీ ఈరోజు మన చేతికి వచ్చింది. ఇక దీనికి ప్రక్షాళన చేయడానికి కనీసం 10-15 సంవత్సరాల సమయం పడుతుంది. ఉత్తరప్రదేశ్ని గత 8 సంవత్సరాల నుంచి ప్రక్షాళన చేస్తే ఈరోజు ఆ యొక్క మార్పు కనిపిస్తుంది మనకి. బీహార్ని ప్రక్షాళన చేయడానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే బీజేపీ అధికారంలో ఇంతకుముందు ఉందన్నారు, కానీ అది ఎలా ఉంది, సంకీర్ణంతో ఉంది, కూటమితో ఉంది. అప్పుడు నితీష్ కుమార్ని దాటి బీజేపీ ఏ పనులు చేయలేకపోయింది, అంటే పూర్తిగా చేయలేకపోయింది. కొన్ని పనులు చేయించగలిగింది, కానీ అన్ని పనులు చేయలేకపోయింది. ఇప్పుడు పూర్తిగా బీజేపీ రాష్ట్రాన్ని తీసుకుంది కాబట్టి ఇక ప్రక్షాళన మొదలవుతుంది. ఇవి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే పశ్చిమ బెంగాల్, ఇలాంటి రాష్ట్రాలు వ్యతిరేక శక్తులు పెంచడానికి, వ్యతిరేక శక్తులకి అడ్డాలుగా మారిపోవడానికి చాలా బాగా, అంటే ఒక ఏమంటారు దాన్ని, హోమ్ టౌను, లేకపోతే హోమ్ సిటీ, లేకపోతే ఒక మంచి హోమ్ టూర్ లాగా తయారైంది ఒక్కొక్కడికి. ఈరోజు బీజేపీ వాళ్ళ చేతిలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి ఆటలు కొనసాగుతున్నాయి, ఒక్కొక్కడి ఆటలు సాగట్లేదు. కానీ లేకపోతే ఎలాంటి పరిస్థితి? ఢిల్లీ కూడా గత 10 సంవత్సరాలు ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో ఉంటే ఏమైంది? ఈరోజు ఎంతమందిని మన హిందూ యువకులు చంపేస్తున్నారు అంటే ఆ బలాన్ని ఎవడిచ్చాడు? కాంగ్రెసు, ఆమ్ ఆద్మీ పార్టీ అందరూ ఒకలాగే తయారయ్యారు. మరి నీ సిద్ధాంతం ఎక్కడుంది? నీ జాతీయ భావజాలం ఎక్కడుంది? సరే, బీజేపీ ఒక మతతత్వ పార్టీ, మీకేది జాతీయ భావజాలం ఎక్కడ చచ్చింది? హిందుత్వమే కదా ఈరోజు అత్యధికులు ఇక్కడ ఉంటున్నది, హిందుత్వం. దాని ప్రకారం ఎవడైనా పాటించాలి, పరిపాలన చేయాలి. మీరు అలా చేయడం చేత కాలేదు. మరి సెక్యులరిజంతో ఏది ఎక్కడ పరిపాలించాలి? హజ్ యాత్రలకి డబ్బులు ఇస్తారు, కాశీకి ఇస్తారా? పక్కనే ఉన్నటువంటి కాశీ, ఢిల్లీకి మీకు పక్కనే ఉంది కదా అయోధ్య. మరి అయోధ్యకి ఏమైనా రూపాయి ఇచ్చారా? మీకు దూరంగా ఉన్నటువంటి తిరుపతి, ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి, తిరుపతికి ఒక 1000 రూపాయలు ఇచ్చారా హిందువులకి? మరి ముస్లింలకి ఎందుకు ఇస్తున్నారు? మరి మతతత్వ పార్టీ ఎవడరా? మీరు మతం ప్రకారం అందరికీ డబ్బులు ఇస్తారు, మైనార్టీలకి చర్చిలు కట్టుకోవడానికి, మసీదులు కట్టుకోవడానికి. అవినీతి చేస్తారు మద్యం పేరు చెప్పి. ఇన్ని చేస్తున్నా సరే అక్కడ మాత్రం ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే బీజేపీ ప్రశ్నించినట్లుగా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి పంజాబ్ మంత్రి అరెస్ట్ అయ్యాడు. ఆడి పేరేమొచ్చేసి పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్
అరోడా అంట. వీడికి చెందినటువంటి 157 కోట్ల విలువైనటువంటి అమ్మకాలు ఎగుమతులపై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఆంఫర్టన్ స్కై రియల్టీ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ అరోడా, ఆయనకు అనుబంధంగా ఉన్న సంస్థల స్థిరాస్తులను గత నెల 19న జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి భారత్కు నగదును అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అరోడాపై పలు ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. మరి దీనికి ఎవరో చెప్తాడు? ఇంతకుముందు కూడా మీరు ఢిల్లీలో ఇదే విధంగా మద్య కుంభకోణంతో మొత్తాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసేశారు 2,000-3,000 కోట్ల రూపాయలతో.